మరొకసారిగా దేశవ్యాప్తంగా రాజకీయాలైతే కాంగ్రెస్ బీజేపీల మధ్య రాహుల్ గాంధీ యాక్టివేట్ అవుతానంటున్నారు. మరొకసారి తెలంగాణకు వచ్చిర్రు. డీసీసీ అధ్యక్షుల మీటింగ్కి వచ్చిర్రు. రేవంత్ రెడ్డిను మరి బాగా అలాయి బలాయి పెరిగినట్టుంది. కమ్యూనికేషన్ కొంత గ్యాప్ ఉందన్నారు. ఇప్పుడు సెట్ అయిపోయినట్టు అనుకోవచ్చా? 5 సార్లు వచ్చిండు. కొంత అన్యోన్యంగా కనిపించారు. నేనేమంటున్నా, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్లో అసలు విషయాలు పక్కదారి పట్టద్దు సార్. మీడియా అదే చేస్తున్నది. ఇప్పుడు 5 సార్లు వచ్చిండు. ముఖం లేదా మీడియా వాళ్ళతో మాట్లాడడానికి? అవును. ప్రజలకు చూపెట్టడానికి ముఖం లేదా? విజయోత్సవ సభలు చేసుకోవడానికి ముఖం లేదా? స్టేడియంలో ప్రజలతో మాట్లాడండా? మీడియాతో మాట్లాడండా? ఒక్క క్వశ్చన్ వీళ్ళేసిందా, ఆయన ఆన్సర్ ఇచ్చిండా? లేదు. మరి నీ ముఖం చూసి కదా ఓట్లేసింది. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పి 2 సార్లు కేసీఆర్ని గెలిపించాం. ఓసారి సోనియా తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞత గెలిపిద్దామని అనుకున్నారు కదా. మరి నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనాయి? నీ డిక్లరేషన్ కామారెడ్డిది ఏమైంది? వరంగల్ డిక్లరేషన్ ఏమైంది? నువ్వు ఇచ్చిన మీటింగ్లలో నీ ఉపన్యాసాలు ఏమైనాయి? మా ఆయన పెట్టిన చట్టం యాంటీ డిఫెక్షన్లా దాన్ని అమలు చేయాలి. ఏ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చినా రిజైన్ చేసి రావాలి, మళ్ళీ ఎలక్షన్లకు గెలవాలి. ఈ సొల్లు కబుర్లు అని చెప్పింది ఎవరు? ఈ సొల్లు కబుర్లు అని చెప్పింది రాహుల్ గాంధీ కదా. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇచ్చిన హామీలన్నీ బూడిదలో పోస్తుంటే నీకు ధైర్యం ఉన్నదా? నీకు ముఖం ఉన్నదా? నిన్ను చూసి కదా ఓట్లేసింది. ప్రజలు గమనించాలి. మళ్ళొకసారి మోసపోయినాము. సోనియా తెలంగాణ ఇచ్చిందని చెప్పి తెలంగాణలో మనం అధికారంలోకి తెస్తే కేసీఆర్ ఏప్రిల్ 27 నాడు 2001 నాడు చెప్పినట్టు ఆనాడు ఈనాడు ఏనాడు తెలంగాణ ప్రజలకు #1 విలన్ కాంగ్రెస్ అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రూవ్ చేశాడు. మరి ఏ హామీ అమలు చేయనప్పుడు, ప్రజలను మోసం చేస్తున్నప్పుడు నీకు ముఖం ఎందుకు లేదు అని అడుగుతున్నాను నేను రాహుల్ గాంధీని. రేవంత్ రెడ్డికి అవసరం లేదు బాధ్యత, కనీసం రాహుల్ గాంధీ కన్నా ఉండాలి. రెండవది, రేవంత్ రెడ్డిని అడిగే దమ్ము లేదు ఆయనకు. ఎందుకంటే వాళ్ళకున్న ఏకైక దిక్కు రేవంత్ రెడ్డి. డీకే శివకుమార్ చేతులు ఎత్తేసిండు. సిద్ధరామయ్యకి అలవాటు లేదు, మూటలు మోసే అలవాటు. ఆయన సోషలిస్టు, లోయ నుంచి వచ్చినోడు. రాహుల్ గాంధీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చే మూటలకే లొంగిపోతున్నా అంటారు సార్. మరి మూటలు కాకపోతే ఆయన నోరు ఎందుకు లేదు అంటున్నాను. ఈయన ఎందుకు దించలేకపోతాడు? కాంగ్రెస్ భ్రష్టు పట్టి పోలే కదా. అవును. ఎంతో మంది అర్హత ఉన్న శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు. రేవంత్ రెడ్డి ఎందుకు దించాలంటారు సార్ మీరు? ఆయన ఏ ఒక్క హామీ అమలు చేయట్లేదు కదా. ఆయన ఏం చేస్తాడు సార్? బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసిన అప్పులకు ఢిల్లీకి పంపడానికి మూట్లు ఉంటాయి కానీ పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు ఉండవు. ఇదే అంశంలో కాంగ్రెస్ నాయకులు అంటారు, మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా చెప్పండి, మూటలు పంపిరా, అది నిరూపించండి, లేకుంటే లీగల్ నోటీసులు ఇస్తామని సవాల్ చేస్తున్నారు. నేను అనేది మూటలు మోసిన్లు అనేది ఒక ప్రజలందరికీ ఉన్న ఒక, అది నేను చెప్తే నమ్ముతారు, నేను చెప్పకపోతే నమ్ముతారు కాదు, ఒక అపోహ. మరి అది లేకపోతే ఎందుకు మీరు హామీలు అమలు చేయనుండే ఎందుకు కొనసాగి? అంటే ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్లలో మూటలు పోతున్నాయి అంటారా? నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు. బట్ రేవంత్ రెడ్డి ఎందుకు తొలగిస్తలేరు? ఆయన ఏం చేసిండని. ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నాడు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రిని అయితే నేను చూడలే. ఇంత ఏం అబద్ధాలు చెప్పింది సార్ రేవంత్ రెడ్డి? అన్నీ. ఇప్పుడు ఆయన వడ్డీలు ఎంత కడుతున్నాడు అబద్ధం చెప్పాడు, కాళేశ్వరం మీద అబద్ధాలు చెప్పాడు, స్టాటిస్టిక్స్ అన్నీ అబద్ధాలే చెప్తాడు. ఏదైనా చదవమంటే మధ్యలో మాటలు మింగుతాడు. ఇట్లా ఇంజనీర్ల రిపోర్టు తప్పుదారి పట్టించాడు. ఆయన ఏది మాట్లాడినా అసెంబ్లీలో సగం తప్పులు ఉంటాయి, కావాలని చేసిన అబద్ధాలు ఉంటాయి. ఓకే సార్. ఇప్పుడు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను రద్దు చేయాలంటూ స్మితా సబర్వాల్, కేసీఆర్ కూడా హైకోర్టును ఆశ్రయించారు అని చెప్పి వార్తలు. స్మితా సబర్వాల్ ఆశ్రయించిందా లేదా నాకు తెలియదు. బట్ హరీష్ రావు గారు, కేసీఆర్ గారు అయితే అన్నారు, అది నేను ఏమన్నా పెడదీయడానికి కూడా అక్కడ రాదు ఆ పేపర్ అని చెప్పిన. నాకు ఆయన అంటే గౌరవం ఉండే 3 సార్లు కలిసిన నేను. కానీ అది పెండ తీయడానికి కూడా పనికిరాదు పేపర్. దాన్ని రద్దు చేయకపోతే ఏం చెప్తారు? ఓవరాల్గా ఇప్పుడు కాంగ్రెస్ ఖమ్మంలో కూల్చివేతలకు చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ఇది పరాకాష్ట. రేవంత్ రెడ్డి యొక్క దుష్ట పాలనకి పరాకాష్ట, వెలుగుమట్ల. ఎందుకు సార్ వాళ్ళు ఆ గుడిసెలలో ఉండేటోళ్ళను అప్డేట్ చేస్తామంట రేవంత్ రెడ్డి? అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ అక్కడనే ఇస్తాడు. మరి కట్టిమని ఇప్పుడు ఎవరెవరైతే ఎంత ఖర్చు పెట్టి కట్టినలో మళ్ళీ అక్కడనే కట్టిమని వాళ్ళకి కట్టిస్తే అప్రిషియేట్ చేస్తాం. వాళ్ళకి తప్పే. వాళ్ళకి ఇందిరం మిల్లు ఇవ్వడం కరెక్ట్ అంటారా కాదంటారు? ఇందిరం మిల్లు 5 లక్షలది, వాళ్ళు కట్టుకున్నది 15-20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు పెట్టి కట్టుకున్నారు. 5 లక్షల ఇల్లు ఎక్కడిస్తారు? అక్కడ ఇయ్యరు వాళ్ళు. ఎక్కడనో తల్లడ దగ్గరనో, వైరా దగ్గరనో, ఇంకోది ఇల్లం దగ్గరనో ఇస్తారు వాళ్ళు. ఇక్కడ 10,000, 15,000 గజం ఉంది. వాళ్ళకి ఇచ్చేది 500, 300 గజం ఉన్న తొండలు గుడ్లు పెట్టి ల్యాండ్ ఇస్తారు.
ఏం ఉపయోగం దానివల్ల? ఇది కూలగొట్టిందే చుట్టూ బినామీలందరికీ ఒక పర్టికులర్ సామాజిక వర్గం ఉంది. ఆ సామాజిక వర్గంలో అన్ని పార్టీల లీడర్స్ ఉంటారు, వాళ్ళకి చాలామంది బినామీలు ఉంటారు. అందుకే ఇవాళ సిపిఐకు నోరు లేదు, సిపిఎంకు నోరు లేదు, ఎవరు వస్తలేరు కదా, ఎక్సెప్ట్ ఒక కేటీఆర్ తప్ప ఆడికి పోయిన నాయకుడే లేడు కదా. ఎందుకంటే అందరికీ ఉన్నది అలా పాపం. బీజేపీ వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళ బహుళ అంతస్తుల భవనాల మధ్య ఈ స్లమ్ ఉండదు, దాని పేదవాళ్ళ స్లమ్. మూసి ప్రచారం కూడా అదే అంటారా? అంటే వీళ్ళకేమో అన్ని భూదాన్ ఉద్యమం పట్టాలున్నాయి, భూదాన్ ల్యాండ్స్ పట్టాలున్నాయి. పట్టాలన్నప్పుడు రెగ్యులరైజ్ చేయాలి గవర్నమెంట్. రికార్డులు మాయం చేసి అవి భూదాన్ భూములు అంటే నడుతుందా? పాత రికార్డులలో కూడా భూదాన్ భూములే అన్నది. నీ ధరణిలో అదే ఉంది, నీ దీనిలో కూడా అదే ఉంది. నీ భూదాన్ భూములు వాళ్ళకి ఇచ్చినప్పుడు బోర్డు ఇచ్చిన దాన్ని గౌరవించాలి కదా. 100 గదాల పట్టాలు ఎందుకు? 100 గదాల కోసం ఇంత కక్కుర్తి ఎందుకు? ఇంత దుర్మార్గం? రాత్రి 40 JCBలు పెట్టి ఇక్కడ పోయింది కమ్యూనిస్ట్ నాయకత్వం. సార్ ఎందుకు అట్లా చేసింది అనుకుంటున్నా? అదే చెప్పినా కదా, చుట్టూ ఆకాశ ఆర్మ్యాలు కట్టాలని బినామీల పేరుతో ఆక్రమించింది మంత్రులు, ఈ సామాజిక వర్గం. ఖమ్మంలోనే ఉన్నారు కదా సార్, డిప్యూటీ సీఎం అక్కడే ఉన్నాడు, ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి. వాళ్ళ మధ్య సమన్వయం ఉంటుంది, పంపకాల మధ్య సమన్వయం ఉంటుంది. అంటే ఆ ముగ్గురు కలిసి ఇప్పుడు అక్కడ ముగ్గురు కలిసి అని నేను అన్నా, ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి అక్కడ రోల్ ఉంది, దానికి సంబంధించిన మంత్రి పేరే వస్తా ఉంది. ఓవరాల్గా మరి మూసి ప్రక్షాళన చేసుకుంటూ అదే క్రమంలో మూసి నది ఒడ్డున గాంధీ విగ్రహం పెట్టాలని కాంగ్రెస్ ఆలోచన. ఇప్పుడు 5,000 కోట్లతోనే ఒక విగ్రహం పెట్టాలన్నప్పుడు దానిలో 5,000 కోట్లు పెడతారా, 3,000 కోట్లు పెడతారా? రేపు విగ్రహం వచ్చిన తర్వాత ఆ చైనా నుంచో ఎక్కడి నుంచో తెప్పిస్తారు. అందులో ఎన్ని సలాకాలు పెట్టిండ్లు, ఎంత స్టీల్ పెట్టిండ్రు, ఎంత సిమెంట్ కలిపిండ్లు, లేకపోతే అందులో వాడిన మెటల్ బ్రాంజా లేకపోతే ఇంకోట, అవన్నిటికీ లెక్కలు ఎవరు కడతారు? వాళ్ళు లెక్క రాస్తారు 5,000 కోట్లు అంటే. ఇక రేవంత్ రెడ్డికి రకరకాల అవసరాల కోసం డబ్బులు అవసరం ఉంటాయి. తుషార్ గాంధీ వ్యతిరేకిస్తున్నాడు, 500 పేదల ఇల్లు కూల్ చేసి మీరు అక్కడ గాంధీ విగ్రహం పెట్టడం అవసరం లేదంటారు. మీరు ఓటింగ్ పెట్టండి, ఎవరన్నా ఒక్కరన్నా సపోర్ట్ చేస్తారేమో. మీరు మీ ఛానల్లో ఎంతమంది దానికి మద్దతు ఇస్తారు? 5,000 కోట్లతో గాంధీ విగ్రహం అంటే 0 వస్తుంది. అవును మేడం, ఈ తలకాయనోడు ఎవరు సపోర్ట్ చేయరు, గాంధీ భక్తులు కూడా సపోర్ట్ చేయరు. గాంధీ మనమడే ఒప్పుకుంటలేడు, మనమడే కాదు, గాంధీ పీస్ ఫౌండేషన్ ఆఫ్రికాలో గాంధీ మనవరాలన్నది నేను పోయినప్పుడు కలిసిన, ఎవ్వరు ఒప్పుకోరు. కాంగ్రెస్ పాలన అంటే 55-60 ఏళ్ళు దేశాన్ని పాలించిన సందర్భంలో ఇందిరమ్మ ఇళ్ళు అనేవి ప్రతి ఊరుకున్నాయి సార్, మీకు తెలుసు నాకు తెలుసు. ఇప్పుడు ఈ కూల్చడం ద్వారా ఇటు హైడ్రా కూల్చివేతలు, అటు ఖమ్మంలో కూల్చివేతలు, మూసి కూల్చివేతలు, వీటన్నిటి ద్వారా ప్రభుత్వం అంటే తెలిసి చేస్తుందంటారా తెలియక పర్పస్ కోసం చేస్తున్నా? ఏం పర్పస్? ఇప్పుడు నీ పక్కిల్లు ఊళ్ళో కొట్టిల్లు అనుకో, నువ్వు పోతావు కదా, పరిగెత్తావు కదా, తెలిసిన పట్టుకొని పోయి అయ్యా నా తెరువుకు రాకండి. నాగార్జున కూలగొట్టంగానే ఎక్కడో అక్కడ సరెండర్ అయిపోయారు పెద్ద పెద్ద బిల్డర్లు, పెద్ద పెద్ద. మీకు తెలుసు ఇప్పుడు చెరువు ఒడ్లో ఉన్న బస్తీలు కూలిపోయినాయి కానీ బంగ్లాలు కూలిపోలే కదా. అవును, ఓఐసి బిల్డింగ్ కూలిపోయిందా? కూలిపోలేదు. వాళ్ళు ఏమిచ్చి కాపాడుకున్నారు? ఇప్పుడు అక్కడ ఎంత అంటే హైడ్రా అనేది కేవలం ఈ దీనికోసమేనా సార్? ఢిల్లీకి మూటలు మంచి కూడా జరుగుతుంది, కొంత మంచి కూడా జరుగుతుంది, కానీ ఆ మంచి చాటున చెడు కూడా జరుగుతుంది. అది రంగనాథ్ చూడడు కదా. అనఫిషియల్ గా వసూలు చేస్తున్నారా కాంగ్రెస్? అదంతా నేను ఏమంటున్నా అంటే, కొన్ని విషయాలు ప్రజలకు వదిలేద్దాం, విడమర్చి నేను చెప్పలేను. హైడ్రా పేరుతో 1,000 కోట్లు దోచిందని సోషల్ మీడియా ప్రచారం జరుగుతుంది, ఏదో నడుతూనే ఉంటుంది. మరి ప్రజలకు వదిలేద్దాం, వాళ్ళు ఏది నమ్ముతారో వాళ్ళు ఏం చేస్తారనేది. ఎందుకంటే రేవంత్ రెడ్డి స్థానం పదిలపరుచుకుంటాడు, ప్రతి ఎలక్షన్లో డబ్బులు బాగా ఇస్తున్నట్టుగా ప్రజల్లో వాళ్ళే చెప్తున్నారు. 5,000 ఇచ్చారు, 3,000 ఇచ్చారని ఓటుకు, రేపు 10,000 ఇస్తారు. వాళ్ళకి కావాల్సింది మళ్ళీ ఏ నమ్మకంతో 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను 2వ ముఖ్యమంత్రి అవుతానని చెప్తున్నాడు. అంటే ఆయనకి ఏమర్థమైంది? ఒకటి, ఇప్పుడు ఇసుకతీత పేరుతోని అన్నారంను కిందంతా ఖాళీ చేసేస్తే 2 వరదలలో కొట్టుకుపోద్ది అన్నారం. నెక్స్ట్ ఎలక్షన్లకు రెడీగా ఉంటుంది. చూసినలా కేసీఆర్ ఎంత నాశనకంగా కట్టిండు. మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇది కూలేశ్వరం అని చెప్తున్నాం. ఇప్పుడు ఆ CPRW పూణే వాళ్ళు ఇంత లిమిట్లో మీరు ఇసుక తీసి దాని పరీక్షలకు అనుగుణంగా మాకు ఫెసిలిటేట్ చేయండి అని చెప్పింది. ఇక దొరికిందే చాలు కదా, మాఫియాని అక్కడ పంపితే ఏం చేస్తుంది? ఆ పైన ఉన్నదే కాకుండా కింద కూడా తోడుతారు. మేడిగడ్డను వేల్చేసిరు. ఇప్పుడు ఇదేమో దాని తర్వాత కూలిపోద్ది అన్నారు, దీన్ని పేల్చరు. ఇసుకని ఏంటంటే అడ్డగోలుగా తీసి కింద ఆప్రాన్ కింద తీసినాం అనుకో, నువ్వు వరద వచ్చినప్పుడు కొద్ది దెబ్బతింటది, 2వ సారి వరదలు వచ్చినప్పుడు కొట్టుకపోతుంది. అప్పుడు ఆవిడ ఎలక్షన్ రెడీగా ఉంటుంది.
28 వస్తుంది అప్పటికి. ఉమ్, ఇక చూసినా అన్నారం కూలిపోయింది. ఉమ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి 3 ఏళ్ల ముందు నుంచి చెప్తున్నాడు కదా, ఇవన్నీ అన్నారం సుందిల్లా అన్ని కూలిపోయినాయని చెప్తున్నాడు ఆయన. అవును. భవిష్యత్ దర్శనం చేస్తాడు, మరి అన్ని అదే కూలాలి కదా. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు, అదే నీటిపారుదల శాఖ మంత్రి, అదే సీఎం రేవంత్ రెడ్డి తమ్మిడియాటి నుంచి సుందిళ్లకు అనుసంధానం చేసే కార్యక్రమానికి కూడా డిపిఆర్ సిద్ధం చేసి అది చేయాలనుకుంటున్నారు ఆ కదా. డిపిఆర్ లాగానే ఉంటుంది అది, అది ముందుకు పోదు, అది ఉమ్, డిపిఆర్ గానే ఉంటుంది అది. ఉమ్. కేవలం అంటే ఇసుక కోసమేనా సార్ ఇదంతా చేసేది, దీని వెనుక ఇంకేదన్నా? ఇసుక అనేది ఒక పెద్ద ఇన్కమ్ సోర్స్ పొలిటీషియన్స్ కి, అది కూడా ఉపయోగించుకుంటారు. రేపు అది తీసేదో అక్కడ తీసేయని వీళ్ళు డైరెక్షన్ చేస్తారు. రేవంత్ రెడ్డి ఏం చేసినా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అటు ఇసుకతో డబ్బులు వస్తాయి, ఇటు కింద తోడిండి అనుకో పరీక్షల పేరుతోని, నిజంగానే వాళ్ళు ఇచ్చిన లిమిట్ ప్రకారంగా అంతే తీసిండ్రు అనుకో, అది మంచిదే, దాన్ని నేను సపోర్ట్ చేస్తాను. కానీ ఇంకా ఎక్కువ తోడిండ్రు అనుకో, రేపు అన్నారం బ్యారేజీ ముప్పు వస్తుంది, క్రమక్రమంగా అది కూలిపోతుంది. కూలిపోయిన తర్వాత అప్పుడు నేను బ్లాస్ట్ చేసిందని నేను అనలేను, మేడిగడ్డ అంటే అన్నా, అవును, ఎందుకంటే అది బ్లాస్ట్ కాబట్టి. ఇది బ్లాస్ట్ చేయాల్సిన అవసరం లేదు, దానంతరం అది కొట్టుకోపోతుంది. వరదల కొట్టుకోపోతుంది. కొట్టుకోపోతుంది. ఓకే.